నమస్తే, మీరు చూస్తున్న హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. ఎప్పుడెప్పుడు అనేది చూసిన ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ బాదుషా ఎవరన్న చర్చోపచర్చగా సాగుతుంది. గ్రేటర్పై జెండా ఎవరు ఎత్తుతారు, గోల్కొండ కిల్లాపై జెండా ఎవరు ఎగురుతుందన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. తెల్లారితే పోలింగ్, రేపు మధ్యాహ్నం కల్లా తొలి ఫలితం వచ్చేస్తుంది. సాయంత్రం 9-10 గంటలకల్లా తుది ఫలితం కూడా వచ్చేస్తుంది. మెజార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు పట్టం కట్టినట్టు అనేక సర్వే సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. మిషన్ చాణక్య ఈసారి అధికారికంగా ఈ సర్వేలో లేకపోయినా తన అభిప్రాయాలు చెప్పేందుకు మిషన్ చాణక్య ప్రతినిధి శివకేశవ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఈసారి ఎన్నికల నిర్వహణ ఎలా జరిగింది, ఎన్నికల మీద, పోలింగ్ స్థలాల మీద మాట్లాడేందుకు ఎన్నికల నిఘా రాష్ట్ర కన్వీనర్ వివి రావు గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, సీనియర్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు నమస్తే అండి. హైదరాబాద్ స్టూడియోలో టీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో మొత్తానికి మనం రకరకాలుగా చూస్తున్నాం. ఆరా సంస్థ మన దుబ్బాక ఎన్నికల్లో సర్వే చేసింది, అంతకుముందు ఎన్నికలు కూడా సర్వే చేసింది, ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. ఈసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆరా సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితికి 78 సీట్లు వస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి 28 సీట్లు వస్తాయని కూడా తన అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. ఎంఐఎం 41 సీట్లని, కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలని, అదర్స్కి 0 అని తన అభిప్రాయాలను వెల్లడించింది. ముఖ్యంగా 78 ఆరా మస్తాన్ కొద్దిసేపటి క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తన అభిప్రాయాలను అధికారికంగా వెల్లడించారు. తను వెల్లడించిన ప్రకారం 78 సీట్లు టీఆర్ఎస్కి వస్తాయని, 28 సీట్లు బీజేపీకి వస్తాయని, ఎంఐఎంకు 41 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కు 3 సీట్లు వస్తాయని తన అభిప్రాయాలు వెల్లడించింది. అదేవిధంగా పీపుల్ పల్స్ మొన్న బీహార్ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత దుబ్బాక ఎన్నికల్లో కానీ పీపుల్ పల్స్ సంస్థ కూడా తన అభిప్రాయాలను వెల్లడించే ప్రయత్నం చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితికి 68 నుంచి 78 సీట్లని, భారతీయ జనతా పార్టీకి 25 నుంచి 35 సీట్లని, ఎంఐఎంకు 38 నుంచి 42 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కు 1 నుంచి 5 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ అభిప్రాయాలు వెల్లడించింది. అదేవిధంగా మరొక 2 సర్వే సంస్థల ఫలితాలు కూడా, రిపోర్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ రిపోర్ట్లకు వెళ్లే ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఆరా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారో ఆ ప్రతినిధి లైవ్లో మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల్లో కూడా 2000 వరకు మాత్రమే మెజారిటీ వస్తుంది ఆయా పార్టీలకని చెప్పి ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ ఇచ్చినటువంటి సంస్థగా మేము ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రీపోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు 3 నిర్వహించడం జరిగింది. సహజంగా ప్రీపోలు లేదా ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తుంటాం, లేదా ప్రీపోలు, పోస్ట్ పోల్ నిర్వహిస్తుంటాం. కానీ మొదటిసారిగా ప్రీపోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు నిర్వహించవలసి వచ్చింది. కారణం ఏమంటే మీ అందరికీ తెలుసు, అనూహ్యంగా ఎన్నికల ప్రకటన రావటం, ఎన్నికల ప్రకటన నాటి నుండి అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, విత్డ్రాయల్స్ పూర్తయిన తర్వాత కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఉన్న కారణంగా 6 రోజుల్లో 24 అసెంబ్లీలు, 150 డివిజన్లు, సుమారుగా 74 లక్షల మంది ఓటర్లను సర్వే చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికి రావాలంటే మాకే కాదు ఏ సర్వే సంస్థకైనా చాలా కఠినమైనటువంటి విషయం. అయినప్పటికీ ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మంది ట్రైన్డ్ మ్యాన్ పవర్ని మేము ఉపయోగించి వీలైన ఎక్కువ శాంపిల్ తీసి మీ ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే గతంలో ఏ ఎన్నికల్లో కూడా పడనంత ఇబ్బంది ప్రజల నాడి తెలుసుకోవడం కోసం ఈ ఎన్నికల్లో పడ్డామని తెలియజేయడానికి నేను ఏమాత్రం సంకోచించటలేదు. కారణం ఏమంటే పల్స్ తెలుసుకోవడానికి మొన్న ఎన్నికలు జరిగిన నాడు ఓల్డ్ మలక్పేట ఎన్నిక ఆగిన కారణంగా మాకు అదనంగా మరొక 2 రోజుల సమయం దొరికింది. ఆ 2 రోజుల సమయాన్ని కూడా ఒక్క క్షణం వృధా కాకుండా మేము వినియోగించుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ హైదరాబాద్ పల్స్ పట్టుకోవడంలో ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డాము అనే దానికి నేను మీకు వివరణ ఇవ్వదలుచుకున్నా. ఒకటి, సమయం తక్కువగా ఉన్న కారణంగా ప్రీపోలు
ఎక్కువ శాంపిల్తో చేయలేకపోవటం. రెండోది, అనేక రాజకీయ పార్టీలు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో కూడా ఖర్చు చేయని విధంగా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కారణంగా ఒక్కొక్క ఓటరుకి 2 లేదా 3 రాజకీయ పార్టీలు డబ్బులు అందజేసినటువంటి కారణంగా డబ్బులు తీసుకున్నటువంటి కొద్దిమంది ఓటర్లు వారు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేస్తారో చెప్పడానికి సంశయించారు. ఈ సంశయం మాకు ఈ ఇబ్బంది కొని తెచ్చిందనడానికి ఏమాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే ఏ సర్వేకి వెళ్ళినటువంటి మా ఫీల్డ్ స్టాఫ్ అనేక ప్రశ్నల తర్వాత మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పేటువంటి క్రమంలో ఈ సర్వే సంస్థ వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారో, మనం 2 లేదా 3 రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నాము, తెలిస్తే ఏమవుతుందో అనేటువంటి సంశయంలో కూడా అనేక మంది ఓటర్లు వాస్తవం చెప్పేదానికి ప్రయత్నించలేదు. కాబట్టి గత చరిత్రలో మరీ ముఖ్యంగా నా 13 సంవత్సరాల సెఫాలజిస్ట్గా నా అనుభవంలో ఎప్పుడూ లేనంత ఇబ్బందికి మేము ఈ ఎన్నికల్లో పడటం జరిగింది. అయినప్పటికీ ఒక సశాస్త్రీయమైనటువంటి సర్వే సంస్థగా అనేక ఎన్నికల్లో మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సంస్థగా ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ అంటే మినీ భారత్ లాంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని మీకు చెప్పకపోవటం, మీకు ముందుగా తెలియజేయకపోవటం అనేది భావ్యం కాదని మేము భావించి ఈ ఫలితాలను మేము ముందుంచడం జరుగుతుంది. హోరాహోరీగా జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి 78 నుండి అంటే 78 +/- 7 ఎందుకు ఇంత రేంజ్ తీసుకుంటున్నామంటే ఇందాక చెప్పడం జరిగింది. అనేక మంది ఓటర్లు వారు ఏ పార్టీకి ఓటేశారో స్పష్టంగా చెప్పనటువంటి కారణంగా కొంత రేంజ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 78 +/- 7 అంటే సుమారుగా 71 నుండి 85 స్థానాలు 85 డివిజన్లు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. అలాగే 28 భారతీయ జనతా పార్టీ +/- 5 అనగా సుమారుగా 23 నుండి 33 డివిజన్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. అలాగే ఎంఐఎం 41 +/- 5 41 అలాగే 41 అన్నప్పుడు సుమారుగా 36 నుండి 46 వరకు ఎంఐఎం గెలవబోతా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 3 డివిజన్లు +/- 3 అంటే 0 నుండి 6 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇతరులు ఇండిపెండెంట్లు ఎవరు కూడా ఈ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం లేదు. అలాగే ఓటు శాతానికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ పార్టీకి 40.08 ఎక్కడ కూడా మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా +/- 3% అనేది ఈ మార్జిన్ ఈ ఎర్రర్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము తీసుకోవడం జరిగింది. 40.08 +/- 3% ఓట్లు టీఆర్ఎస్ పార్టీ, 31.21 +/- 3% భారతీయ జనతా పార్టీ, 13.43 +/- 3% ఎంఐఎం పార్టీ, 8.58 +/- 3% కాంగ్రెస్ పార్టీ, 7.70 +/- 3% ఇతర అభ్యర్థులు, ఇతర రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, నోటా అందరూ కలిపి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ పోస్ట్ పోల్ సర్వే ద్వారా మీకు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఏ రాజకీయ పార్టీకు ఎంత శాతం ఓట్లేశారు, ఏ ప్రాంతీయులు, ఆంధ్ర ప్రాంతీయులు, తెలంగాణ ప్రాంతీయులు, ఉత్తర భారతీయులు, అలాగే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఏ రాజకీయ పార్టీని ఆదరించారు, అలాగే ఏ వయసుల వారు, వయసులలో కూడా 18 నుండి 25%, 25 వయసు ఉన్నటువంటి వారు ఏ రాజకీయ పార్టీకి ఓటేశారు, 26 నుండి 40, 41 నుండి 60, అలాగే 60 సంవత్సరాలకు మించినటువంటి వృద్ధులు, పెన్షనర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటేశారు, పురుషులు ఎంతమంది వేశారు, స్త్రీలు ఎంతమంది వేశారు అనేటువంటి సవివరమైనటువంటి రిపోర్టును మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే కొంతమంది హార్డ్ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. స్వల్ప సమయం కారణంగా టీఆర్ఎస్ పార్టీ గొప్ప ఆధిక్యతను సాధించబోతా ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి కేవలం వారం రోజుల సమయం ప్రతిపక్షాలకు అభ్యర్థుల ఎంపిక, అలాగే ఆర్థిక వనరుల సమీకరణ, అలాగే వారి జాతీయ నాయకత్వం వస్తున్నప్పుడు వారి ఓకే, ఆరా స్వచ్ఛంద సంస్థ తన అభిప్రాయాలను వెల్లడించింది. సూటిగా తెలంగాణ రాష్ట్ర సమితి
ఈ గ్రేటర్ ఎన్నికల్లో విజయడంక మోగిస్తుందని చాలా స్పష్టం చేసింది. 40.8 ఓట్ షేర్తో 78 డివిజన్లలో టీఆర్ఎస్ విజయబావుట ఎగురవేయబోతుందని తన అభిప్రాయాలను వెల్లడించాడు ఆరా సత్యం సంస్థ ప్రతినిధి మస్తాన్. మరి కాసేపట్లో మస్తాన్ కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు. టీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీరెడ్డి గారు నాకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. చూస్తున్నారు ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ అంటే ఇంకేమన్నా తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్న సీట్లు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయి అనుకోవచ్చు? యాజ్ పర్ మనం రకరకాల ఎగ్జిట్ పోల్స్ సర్వీసు మీ ముందున్నాయి. ఆరా కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు, తర్వాత సిపిఎస్ కావచ్చు, హెచ్ఎంఆర్ కావచ్చు. దాదాపు 5 రకాల ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల రిపోర్ట్స్ మన ముందున్నాయి. ఎట్లా మనం అంచనా వేయచ్చు? ఇప్పుడు నేను ఒకటే బేసికలీ సరే ఆరా ఒక రిపోర్ట్ ఇచ్చారు 78+ అని చెప్పేసి. ఇక్కడ సిపిఎస్ అని ఒక సంస్థ ఉంది, వీళ్ళది 82 to 96 అని ఇచ్చారు. తర్వాత ఇంకా కొంతమంది 68 to 78 రకరకాలు సార్ నెంబర్లు ఏమైనా అయి ఉండొచ్చు. ఆ నెంబర్లు రకరకాలు ఉన్నారు, వాటిని మీరు యావరేజ్ అవుట్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వేవే నడిచిందనేది ఒకటి అర్థమైంది. రెండోది ఎవరి సపోర్ట్ లేకుండా చాలామంది కలలు కన్నట్టు వాళ్ళ కళ్ళన్ని కలలయ్యే విధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరి మద్దతు కూడా అవసరం లేకుండా మేయర్ అవుతారు, డిప్యూటీ మేయర్ కూడా ఉంటారు. కాబట్టి మిగతా పాలకవర్గం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎంత మేరకు హై డెసిబల్ ప్రచారం చేసినా, రకరకాల విషయాలు చెప్పినా, ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రకాష్ జావదేకర్ దాకా వచ్చిన పక్కనున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, బీహారు, రాజస్థాను ఇన్ని ప్రాంతాల నుంచి బీహారు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించిన వీళ్ళందరూ మాట్లాడినా, తొండి మాటలు మాట్లాడినా, భావోద్వేగాలు రెచ్చగొట్టిన, హత్యాయత్నాలు మా మీద అయినాయని చెప్పేసి కుయ్యోమోర్రో ఏది చెప్పినా కానీ వాతావరణం ప్రచారం అయితే ఇవన్నీ ఏది చెప్పినా అంటే హైదరాబాద్ నగరం గురించి, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, హైదరాబాద్కి ఏం చేస్తామో అనేది చెప్పడం కాకుండా అవి తప్పితే అన్ని మాడినరు. ప్రధానమంత్రి గారు వచ్చినారు, ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిపోయిండు. హోంమంత్రి గారు వచ్చిన ఏం చెప్పినో నేను చూడలేదు. కానీ మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ పేరు మార్చేస్తాం, హైదరాబాద్ వాళ్ళనే మార్చేస్తాం, రకరకాల ఇవన్నీ చెప్తే కూడా మై పాయింట్ ఈజ్, లెట్ మీ ఫినిష్ మై ఫస్ట్ స్టేట్మెంట్. నా టేక్ ఏంటంటే ప్రజలు ఇవాళ కేటీఆర్ గారు చెప్పినటువంటి రోడ్ షోస్లో, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రగతి నివేదికలో, టీఆర్ఎస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో ఇచ్చినటువంటి ప్రసంగంలో ప్రస్తావించిన అభివృద్ధి అంశాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారు. మిగతా ఏ కళ్ళబొల్లి మాటల్ని, భావోద్వేగాల్ని, గుళ్ళలో ప్రమాణాలని, రకరకాల నాటకాలను వేటిని కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. 100% హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి, హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ పెరగాలి, హైదరాబాద్లో శాంతి భద్రతలు బాగుండాలి, హైదరాబాద్ డెవలప్మెంట్కే మేము ఓటేస్తాం తప్పితే పనికి మాలిన మాటలకు స్థానం లేదు మా హృదయంలో అనే విషయాన్ని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత కేటీఆర్ గారు కావచ్చు, వారు కూడా అంటే ప్రచార అంశాన్ని పక్కన పెట్టి ఈ ఎన్నికల ప్రచారంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయి అంటే మతపరమైన అంశాలు కావచ్చు, ఇట్లాంటి ప్రోకట ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వివిరావు గారి దగ్గరికి వెళ్దాం. వివిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. వివిరావు గారు చెప్పండి. ప్రధానంగా గ్రేటర్ ఎగ్జిట్ పోల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ప్రధానంగా ఇష్యూస్ ఇండ్లు కానీ, నిరుద్యోగం కానీ, వరద బాధితుల సహాయం వంటి ఈ ఇష్యూస్ కూడా ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్లో బాగా డామినేట్ చేశాయి. ఈ ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 29%, అదేవిధంగా నిరుద్యోగ సమస్య 21%, వరద బాధితుల సహాయం 16%, ట్రాఫిక్ రద్దీ సమస్య 12%, రోడ్ల సమస్య 10% ప్రబలంగా ఉంది అని పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ సంస్థ చెబుతోంది. అంటే ఎన్నికల సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అంటే మీరు ఒక నిఘా సంస్థ ప్రతినిధిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికల నిర్వహణ మీద కావచ్చు, ఓవరాల్ పబ్లిక్ ఇష్యూస్ మీద కావచ్చు. ఇప్పుడు మీరు ఈ ఎన్నికంతా కూడా రాజకీయ పార్టీల మధ్యలో జరిగిన దానికన్నా ఎక్కువ అంటే పార్టీల మధ్యలో కాకుండా ప్రజలకు పార్టీల మధ్యలో ఏం జరిగిందని చెప్తే పెద్దగా తేడా ఏం లేదండి. ఎందుకంటే గత ఎన్నికకు ఇప్పటికీ పెద్దగా పర్సంటేజ్ ఏం పెరగలేదు. కాకపోతే ఒకటే, ఎవరు ఇంత పెద్ద ఎత్తున కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ లీడర్లు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇప్పుడే ఎగ్జిట్ పోల్ లో వాళ్ళు చెప్పినట్టు, ఆరా సంస్థ చెప్పినట్టు మా అంచనా ప్రకారం, ఎన్నికల నిఘా వేదిక అంచనా ప్రకారంగా ఒక 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగిందని. యావరేజ్ గా ఈ రోజు మొత్తము 75 లక్షల మంది ఓటర్లు ఉంటే దాంట్లో సగానికన్నా తక్కువ యావరేజ్ తీసుకున్నా, ఒక ఓటుకు 3,000 లెక్కేసుకున్నా కూడా 100 కోట్ల రూపాయలు అన్ని పార్టీలు కలిపి ఈ రోజు ఖర్చు పెట్టినట్టుగా మేము అంచనా, మా ఎన్నికల నిఘా వేదిక అంచనా ఆ స్థాయిలో ఉంది. ఈ రోజు
ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10,000 రూపాయల డబ్బు పక్కన పెట్టి నేను మాట్లాడుతున్నది, మీరు ప్రచారానికి పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, లేదా ఇప్పుడు మొన్న ఈ వారం 10 రోజులలో ఏదైతే ఖర్చు పెట్టినటువంటి అంశాలు కావచ్చు. స్లమ్స్ లో అయితే వారం 10 రోజుల ముందు నుండే అన్ని రకాలుగా మందు డబ్బు అన్ని పంచుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ చాలా ఎక్కువ పంచింది, అదే దానికి తర్వాత బీజేపీ పార్టీ పంచినటువంటి పరిస్థితి. అదే విధంగా కొద్దిగా వెనకంజలో ఉన్నది కాంగ్రెస్. ఓల్డ్ సిటీలో అయితే ఎంఐఎం కూడా బాగానే ఈ పనికి పాల్పడేటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అయితే ప్రధానంగా ఎన్నికల రోజు కూడా డబ్బు 10,000 రూపాయలు అందని వాళ్ళు కూడా వచ్చి బహిర్గతంగా టీవీల ముందు అరిసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. ఇవన్నీ అయినప్పటికీ అంటే పోలింగ్ శాతం పెరగకపోవడానికి, అంటే గతంతో పోలిస్తే ఒక శాతం పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం పెరగకపోవడానికి ప్రధాన కారణం మనం ఏమైనా అంచనా వేయొచ్చు? ప్రధాన కారణము ఒకటి కరోనా అని చెప్పుకుంటున్నప్పటికీ, ఒకవేళ కరోనా కారణం అయితే పర్సంటేజ్ కంప్లీట్ గా తగ్గిపోవాల్సి ఉంటే, కరోనా కన్నా ప్రధానంగా ఓటర్లలో నిరాసక్తత ఒకటి. 2 పార్టీలు ఏదైతే కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఇప్పుడు ఒక చదువుకున్నటువంటి ఓటర్ ఏం ఆలోచిస్తారంటే అసలు యాక్చువల్ గా ఈ చర్చకి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ కి లింక్ ఏముందని ఆలోచిస్తారు. ఈ ఎన్నికల్లో కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ పార్టీ గాని, ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గాని, ఈ ఇద్దరు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మేము ఇచ్చాం డబ్బులు స్థానిక సంస్థలకు, మేము ఇచ్చాం అంతకన్నా డీటుగా అని చెప్తున్నట్టు వాళ్ళు ఈ రోజు ఏదైతే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి భాగంలో ప్రజల భాగస్వామ్యం ఎక్కడ కనబడలేదు పెద్దగా. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే వరద సమస్య అనుకోవచ్చు, తర్వాత ట్రాఫిక్ సమస్య అనుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇష్యూ అంటే ఎందుకు ఈ అంశాల చుట్టూ ఎన్నికల వాతావరణం లేదు? ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వరదలు అనేటివి కరోనా తర్వాత అతిపెద్ద ప్రభావితం చూపించినటువంటి పరిస్థితి. వరదల విషయంలో అధికార పార్టీ 10,000 ఇస్తా అంటే అపోజిషన్ పార్టీ 25,000 ఇస్తా ఉంది. కానీ ఏ ఒక్క పార్టీ కూడా వచ్చే సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో మిమ్మల్ని నీళ్లలో మునగకుండా చూసే బాధ్యత మాది, ఏదో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చినటువంటి ప్రతిపాదన ప్రకారంగా 20,000 30,000 కోట్లు మేము ఇచ్చి మిమ్మల్ని గడ్డకేస్తామని చెప్పి ఏ ఒక్క పార్టీ అనలేదు. అది ఒక ప్రధాన కారణం. రెండో కారణం ఏంటంటే ఇవాళ మొత్తము చదువుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే మా భాగస్వామ్యం అంటే, ఇప్పుడు గ్రామాలలో అంటే వనరులు తగ్గించి అవసరాలు పెంచుతున్నటువంటి పరిస్థితిలో గ్రామాలలో ఓటర్లు వస్తున్నారు. కానీ ఇక్కడ పరిపుష్టంగా ఉన్నటువంటి ఓటర్లు ఏం కోరుకుంటారు? వాళ్ళ భాగస్వామ్యం ఇలా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 72 ప్రకారంగా స్థానిక సంఘాలు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వీళ్ళందరూ భాగస్వామ్యం ఉండుంటే కొంతవరకు 10-20% పెరిగి ఉండేది. కానీ వీళ్ళెవరు పరిస్థితిలో అదొక కారణంగా భావిస్తా ఉన్నాం. వివరా గారు, అంటే వస్తున్న ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం, వాటి అంచనాల ప్రకారం ఏ మేరకు అంటే మెజార్టీ అభిప్రాయాలన్నీ కూడా, మెజార్టీ సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికే గ్రేటర్ ప్రజలు పట్టం కట్టారని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఒకటి మన వెంకట్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికే స్థానిక సంస్థల మీద ఎక్కువ అధికారం ఉంది. కేంద్రానికి డైరెక్ట్ గా ఇక్కడ ఎలాంటి ఇది లేదు. వాళ్ళు ఒకవేళ హామీలు ఇచ్చినా కూడా ఏ రకంగా వాళ్ళు నెరవేరుస్తారని చెప్పడానికి వాళ్ళ దగ్గర పెద్దగా సమాధానం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి పార్టీలు కానీ లేదా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది డెఫినెట్ గా. ఇంకొకటి, ఇప్పుడు ఒక క్యాల్కులేషన్ పరంగా అంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మనం అధికార పార్టీ నుంచి కాదని అపోజిషన్ కేసినా కూడా వాళ్ళకి 120 వరకు రావాలి. అది ఇమ్మీడియట్ గా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎంఐఎం వాళ్ళు కలవరు కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా కొంత పనిచేసింది ఇక్కడ. సో డెఫినెట్ గా అధికార పార్టీకి ఎక్కువ మొగ్గు అనేది ఇక్కడ కనబడుతోంది. ఇప్పుడు ఎంతైతే పార్టీ అధికార ఢిల్లీలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో పార్టీలు గొడవ చేసుకుంటే ప్రజలు కూడా అంత ఇమోషనల్ ఎందుకు అవుతారు? ఒక నిమిషం మనం మిషన్ చాణక్య ప్రతినిధి శివకేశవ్ దగ్గరికి వెళ్దాం. మిత్రుడు శివకేశవ్ లాస్ట్ దుబ్బాక ఎన్నికల్లో సర్వే చేశారు, అంతకుముందు బీహార్ ఎన్నికల్లో సర్వే చేశారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో అంత పెద్ద యాక్టివ్గా పార్టిసిపేట్ లేకపోయినప్పుడు కూడా కొన్ని డివిజన్లో ఫోకస్ పెట్టినట్టున్నారు. ఒక సెఫలైజ్గా చెప్పండి మీరు శివకేశవ్ గారు. ఓవరాల్గా గ్రేటర్ పోల్ పల్స్ ఏ విధంగా ఉందనుకోవచ్చు మనం? వెంకట్ నమస్తే. అయితే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మేము ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ విచ్ డీల్స్ విత్ ఎలక్షన్స్ అనేది
మేము చాలా క్లోజ్డ్ గా మానిటర్ చేయడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. కొన్ని డివిజన్స్ లో మేము ప్రత్యేకంగా దాదాపు 23 డివిజన్లలో మేము Yes. చాలా కీన్ గా వర్క్ చేయడం జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. మా సంస్థ మా ఎగ్జిక్యూటివ్ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు మేము ఎగ్జిట్ పోల్స్ ఇవ్వద్దు, స్థానిక సంస్థలు కాబట్టి మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రమే మేము చాలా కీన్ గా అక్యురేట్ గా వర్క్ చేస్తున్నాం. కాబట్టి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో మేము పార్టిసిపేట్ చేసి మా అక్యురసీ దెబ్బతీసుకోవద్దు అనే ఉద్దేశంతో మేము మా ఎగ్జిక్యూటివ్ బాడీ తీర్మానం మేరకు మేము పక్క పెట్టినప్పటికీ కూడా ఒకటి మాత్రం సుస్పష్టం ఏంటంటే మొదటి నుంచి చాలా తక్కువ సమయంలో కూడా ఎన్నికలు నోటిఫికేషన్ రావడం, షెడ్యూల్ రావడము, నోటిఫికేషన్, ప్రిపరేటరీ యాక్టివిటీ ఇదంతా కూడా దాదాపు 10 days లో జరిగిపోయింది. ఈ 10 days సంబంధించి ప్రజలు చాలా ఉత్కంఠకు గురయ్యారు. రెండు పార్టీలు, అటు బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరికి వారు చాలా ప్రస్ఫుటంగా ప్రజలకు తమ తమ ఎజెండాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక హద్దు దాటి, ఒక గీత దాటి వ్యవహరించినట్టు కూడా మనకు మేము క్లోజ్ గా అబ్జర్వేషన్ చేసిన దాంట్లో మాకు పరిశీలన తేలింది. అయితే ఒకటి, పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి ఒక రెస్పాన్సిబుల్ సంస్థగా మేము అబ్జర్వ్ చేసిన ఒక కీ పాయింట్ ఏంటంటే, పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పి ప్రజల మీద, ఓటర్ మీద దాన్ని నెట్టివేస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ చాలా అంటే పొరపాటు చేయడం జరిగింది. దాదాపు 7-8 పొరపాట్లు మేము అబ్జర్వ్ చేశాం. ఏదైతే ముందస్తు ప్రిపరేటరీ లేకుండా ఎన్నికల కమిషన్ ఎలక్ట్రోల్ ని రిలీజ్ చేయడము, ఆ ఎలక్ట్రోల్ లో పోలింగ్ స్టేషన్ల నంబరింగ్ కానీ, పోలింగ్ స్టేషన్ల ఎక్కడెక్కడ ఉన్నాయని ఓటర్ ని డైరెక్ట్ చేసేదానికి, ఓటర్లో అవేర్నెస్ తీసుకురావడానికి రావడానికి కానీ ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. గతంలో ఎన్నికలు జరగబోయే ముందు ఎన్నికల కమిషన్ ప్రజా సంఘాలతోటి, పార్టీలతోటి, వీళ్ళందరితోటి ఒక అప్పీల్ పెట్టేది, ఒక క్యాంపెయిన్ చేసేది, స్పెషల్ డ్రైవ్ క్యాంపెయిన్ చేసేది. ఈ క్యాంపెయిన్ లో ఓటర్లు అందరూ కూడా తమ ఓటుకు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. కానీ మా అబ్జర్వేషన్ లో ఎలక్షన్ కమిషన్ అలాంటి కార్యక్రమం తీసుకోలేదు అనేది ఒక సుస్పష్టమైన అంశం. రెండో అంశం ఏంటంటే, దాదాపు 2% ఓటరు పోలింగ్ స్టేషన్ కి వచ్చి తమ ఓటు లేదని చెప్పి, ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో లేదని చెప్పి వెనుదిరగడం జరిగింది. దాదాపు 1.8 to 2% ఓటరు దాదాపు ఈ ఎలక్షన్ లో, అంటే ఇప్పుడు ఇదే కనుక 46+2 అంటే 48 అయ్యేది. ఆ రకంగా చాలా మంది ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు గల్లంతైందని చెప్పేసి వెనక్కి వెళ్ళడం జరిగింది. ఆ పక్క పోలింగ్ స్టేషన్ అలర్ట్ కావడము, దానికి సంబంధించిన సమాచారం ఓటర్లకు లేని కారణంగా వెనక్కి జరగడం జరిగింది. ఓకే, రైట్. అది ఎన్నికల కమిషన్ సంబంధించి మనం రకరకాల అభిప్రాయాలు కూడా మనం నిన్న డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు అందుతున్న సమాచారం మేరకు, ఎందుకంటే మీరు కూడా కొన్ని డివిజన్లలో సీరియస్గా ఉన్నారు, కొన్ని డివిజన్లో సీరియస్గా మీరు అబ్జర్వ్ కూడా చేసి ఉన్నారు కొన్ని అంశాలు. అంటే మెజారిటీ హైదరాబాద్ గ్రేటర్ ప్రజలు మెజారిటీ డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర సమితికే విజయబావుట ఎగురవేస్తుందన్న సర్వే సంస్థల అభిప్రాయం ప్రకారం మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అంటే ఖచ్చితంగా సర్వే సంస్థలు ఎంతో కొంత చేస్తే తప్ప ఈ రకమైనటువంటి ప్రిడిక్షన్స్ కి ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే పబ్లిక్ పల్స్ తెలుసుకోకుండా మనం ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రావడం కష్టమవుతుంది. వారు అక్కడక్కడ వారు తీసుకున్న శాంప్లింగ్ సైజ్ కానీ, వారు తీసుకున్న మెథడాలజీ కానీ, వీటన్నిటిని తప్పువటం కానీ కొంత, అంటే భారీ స్థాయిలో 75, 80, 90 సీట్లు వస్తాయని చెప్పి కొన్ని సంస్థలు చెప్తా ఉన్నారు. కాకపోతే అండర్ కరెంట్ కొంత డిఫరెంట్ గా ఉన్నట్టు. ఇప్పుడు హైదరాబాద్ మేజర్ గా మీరు దుబ్బాకలు చేస్తున్నారు, తర్వాత రూరల్ బ్యాక్గ్రౌండ్ లో అనేక ఎలక్షన్లు మీరు చేస్తున్నారు. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి ఒక ఓటర్ కార్లో వస్తాడు, ఓటేసి వెళ్తాడు. ఒక 3 minutes గ్యాప్లో, 2 minutes గ్యాప్లో ఒక ఓటర్ బైక్ మీద వస్తూ వెళ్తారు. కానీ తన అభిప్రాయాన్ని వెల్లడించే పరిస్థితి ఉండదు. ఇక్కడ సైలెంట్ ఓటర్ పరిస్థితి, సైలెంట్ వేవ్ అనేది కొంత ఉందన్న వాదన వినిపిస్తుంది. ఆ సైలెంట్ వేవ్ ఎటు వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు మన శివకేశవ్ గారు? ఒకటి, సైలెంట్ ఓటు అనేది అంటే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోతే దాన్ని సైలెంట్ ఓటు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనిషి హావభావాలను బట్టి, వారి ఎక్స్ప్రెషన్ ని బట్టి మనం మొదటి నుంచి కూడా ప్రీ పోల్ లో మనం మొదటి నుంచి ట్రాకింగ్ లో కనుక ఉంటే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ కి ప్రీ పోల్ కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, తర్వాత ఎగ్జిట్ పోల్ లో ఓటర్ల అభిప్రాయాలను వ్యక్తం చేయకపోతే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సైలెంట్ ఓటు ఉందనేది కూడా మనం లెక్కేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సైలెంట్ ఓటు అనే దానికన్నా పబ్లిక్ పల్స్ ని పట్టుకోవడంలో కొంత చాలా జాప్యం జరిగింది. రెండవది, ఓటర్ చాలా భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఎందుకంటే అటు అభివృద్ధి ఎజెండా పక్కకి వెళ్ళిపోయింది, తర్వాత రెండు పార్టీల ఎజెండాలు డిఫరెంట్ గా 1-on-1 అనే లెవెల్, హెడ్ టు హెడ్ ఇది చేసుకునే లెవెల్లో జరిగింది క్యాంపెయిన్. కాబట్టి ఓటర్ చాలా భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 1 hour మన కేశవ్ గారు, బస్తీల్లో పల్స్ ఏ విధంగా ఉండింది, అదేవిధంగా మిడిల్ ఆఫ్ ది సిటీ అంటే బంజారాయిల్, జూబ్లీహిల్స్ ఇట్లాంటి కొంత అంటే హయ్యర్ అఫీషియల్స్ ఉన్న ఈ డివిజన్ల పల్స్ ఏ విధంగా ఉండిందని మీరు అనుకోవచ్చు? ఒకటి, ఓవరాల్ గా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇప్పుడు వచ్చిన ఓట్లో మోర్ దెన్ 80% ఆఫ్ ద ఓటు మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వేసిన ఓటు, రిమైనింగ్ 15% మాత్రమే ఎలైట్ సెగ్మెంట్ వేసిన ఓటు. మీరు చూడండి,
ఎక్కడైతే సీతాఫల్ మండి, బౌద్ధ నగరు, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, ఇటు నల్లకుంట, లేకుంటే గోల్నాక, ఇట్లాంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయంటే ఇటు మన పిఎస్ మక్తా అంటే సమాజ్గూడ ఏరియాలు అంటే ఆ ప్రాంతాల్లో మాత్రమే మనం పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదైన పరిస్థితి మనం చూసాం. అయితే ఎక్కడైతే హయ్యర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఉందో వాళ్ళు ఓటింగ్ కి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఓటింగ్ రాని కారణంగా అక్కడ వాళ్ళ పల్స్ని మనం అంచనా వేయలేని పరిస్థితి కనిపించింది. కేవలం 15% మాత్రమే హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఓటింగ్ వచ్చినట్టు మా సంస్థ లెక్కల ప్రకారం తేలుతుంది. అయితే ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే డిజైర్స్, ఎవరైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ టువర్డ్స్ రాజకీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి, వారు మాత్రమే రావడం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని పోల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ కారణంగా కొంతమంది ఓటర్లు 2 రకాల 3 రకాల, ఇంతకుముందు మిత్రుడు చెప్తా ఉన్నారు, 2-3 పార్టీల దగ్గర నుంచి కూడా యాక్సెప్ట్ చేసి తర్వాత ఏ పార్టీకి ఓటేశాము, ఏ పార్టీకి ఓటు వేయలేదని చెప్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి కొంతమంది దాట విషయ ధోరణి, తర్వాత ఎక్స్ప్రెస్ చేయకపోవడము, ఫండమెంటల్ రైట్ క్లెయిమ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి కాకపోతే బస్తీలలో మాత్రం మోర్ దెన్ 65 to 70% పోల్ అయింది. హయ్యర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో చాలా మీగర్ పర్సెంటేజ్, దాదాపు రైట్, ఒక్క నిమిషం 21% మాత్రమే పోల్. కేశవ్ గారు